విద్యార్థుల సమస్యలు తెలుసుకునేందుకే గురుకుల బాట అన్నారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ప్రతిపక్ష నేతలపై నిరాధార ఆరోపణలు మోపకుండా విద్యార్థుల బాగోగులు చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలన్నారు. అసెంబ్లీ వేదికగా గురుకులాల్లో సమస్యలపై బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని తెలిపారు. ఈ మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో గురుకులాలను బీఆర్ఎస్ నేతలతో కలిసి సందర్శించారు. కొన్ని సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా మెనూ ఛార్జీలు కాస్మెటిక్ ఛార్జీలు, తర్వాత స్పోర్ట్స్ డ్రెస్ ఇవన్నీ రాలేదని విద్యార్థులు చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ తెలంగాణలో ఇప్పటి వరకు దాదాపుగా 53 మంది విద్యార్థులు రకరకాల పాఠశాలలో చనిపోవడం జరిగింది. ఆ ప్రాణాలు కాపాడుకోవాలనే సదుద్దేశంతోనే, తెలంగాణ బిడ్డలను కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే పార్టీలకు అతీతంగా మరి బీఆర్ఎస్వి ఒక గురుకుల బాట ఏర్పాటు చేయాలని చెప్పేసి మా నాయకులు కేటీఆర్ గారు సంకల్పించడం జరిగింది. స్థానిక నాయకులందరూ కూడా, మా నాయకులందరూ కూడా స్కూల్కి ఇంకేమైనా కావాలంటే, స్కూల్కి ఇంకేమైనా అడిషనల్ సదుపాయాలు కావాలంటే ప్రభుత్వం నుంచి వచ్చినా రాకపోయినా తప్పకుండా మేము అందరం భిక్షాటన చేసైనా కూడా ఈ పిల్లలను కాపాడుకుంటాం. ఆ విధంగానే స్కూల్ అంతా డెవలప్ అయింది. ఒకప్పుడు ఈ పరిస్థితిలో ఉండేది కాదు ఈ స్కూల్. ప్రభుత్వానికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, మా బీఆర్ఎస్వి తరఫున, విధంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున రాజకీయాలకు అతీతంగా ఈ గురుకుల పాఠశాలను కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. అంతే తప్ప మీరేదో ప్రతి చోట సమస్య జరుగుతున్న, ప్రతి చోట విషాహారం సమస్య ఉంటే అక్కడ ప్రవీణ్ కుమార్ కుట్ర చేస్తున్నాడు, లేకపోతే కేటీఆర్ కుట్ర చేస్తున్నాడు అనే అసంబద్ధమైన, నిరాధారమైన ఆరోపణలు చేయకుండా ఈ విద్యార్థులను ఏ విధంగా కాపాడుకోవాలి, పార్టీలకు అతీతంగా ఏ విధంగా కాపాడుకోవాలి, తెలంగాణకు ఒక బంగారం లాంటి తరం ఇది, ఆ తరాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ బిడ్డలు మన కన్నబిడ్డలు లాంటి వాళ్ళు ఏ విధంగా కాపాడుకో, వాళ్ళు ఎంత ప్రయోజకులు చేయాలనే దాని మీదనే ఈరోజు ఈ గురుకుల బాట అనే కార్యక్రమం పెట్టడం జరిగింది. సో గురుకుల బాట అంటే కేవలం గురుకుల విద్యాలయాలు మాత్రమే కాదు, హాస్టల్స్, వెల్ఫేర్ స్కూల్స్, వెల్ఫేర్ హాస్టల్స్, తర్వాత ప్రభుత్వ పాఠశాలలు, మధ్యాహ్న భోజన పాఠశాలలు, తర్వాత కేజీబీవీలు, అదేవిధంగా అన్నద శరణాలయాలు, అంగన్వాడీ సెంటర్లు, ఇవన్నీ కూడా గురుకుల బాటలో భాగమే. అంతే తప్ప కేవలం గురుకుల విద్యాలయాలకు మాత్రమే కాదు, సాంఘిక సంక్షేమానికి ఒకదానికే పరిమితం కాదు. అన్ని విద్యాలయాలు, తెలంగాణ ప్రభుత్వం గుర్తించిన అన్ని విద్యాలయాల్లో కూడా, యూనివర్సిటీలతో సహా అన్ని విద్యాలయాల్లో కూడా తప్పకుండా మరి బీఆర్ఎస్ వెళ్తుంది. తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాం, ప్రభుత్వంతో పోరాడతాం, ప్రభుత్వంతో అడుగుతాం, అదేవిధంగా సమస్య జరగకపోతే పోరాడతాం. మా నాయకులు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, ఇంకెంతో మంది నాయకులు అసెంబ్లీ వేదిక కూడా ఈ సమస్యల మీద చక్కటి నిర్మాణాత్మకమైన స్పందన కూడా ఉంటుందని చెప్పేసి మేము అనుకుంటాం. మరి